హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. యాక్చువల్లీ ఇవాళ మన టాపిక్ ఏంటంటే హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది స్టడీస్ అండ్ హౌ టు ఓవర్కమ్ ద డిస్ట్రాక్షన్స్. ఓకే, ఇది కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అండ్ ఐడియా ఉండాల్సిన టాపిక్ యాక్చువల్లీ. సో మీరు దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారా? మీ స్టడీస్ మీద కానీ, లేకపోతే మీ జాబ్ మీద కానీ, లేకపోతే మీరు చేసే ఏ పనిలో అయినా సరే మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ చేయలేకపోతున్నారా? సో ఎవరైనా మనం చేసే పనిలో మనం కాన్సన్ట్రేట్గా చేయలేకపోతున్నామంటే, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నామని అంటే, సో మీరు ఏదో డీవియేషన్ ఉంది, సంథింగ్ యు ఆర్ గెటింగ్ సమ్ డిస్ట్రాక్షన్. ఓకే, ఏదో డీవియేషన్ అవుతున్నారు, డిస్ట్రాక్షన్స్ అవుతున్నారు, దీనివల్లే మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు. సో అయితే ఇప్పుడు డీవియేషన్స్ ఏముంటాయి, యాక్చువల్లీ డిస్ట్రాక్షన్స్ ఏముంటాయి, వాటి నుంచి మనం ఓవర్కమ్ ఎలా అవ్వాలి, అండ్ స్టడీస్ మీద మనం కాన్సన్ట్రేట్ ఎలా చేయాలి? ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ డిస్ట్రాక్షన్స్ అనేవి టూ టైప్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. సో ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా చదువుకుంటున్నావు లేదా ఏదైనా వర్క్ చేసుకుంటున్నావు, సో ఎక్స్టర్నల్ గా నీ సరౌండింగ్స్ వల్ల నువ్వు ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నీ మొబైల్ ఫోన్ లో కంటిన్యూస్ గా ఏదైనా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కంటిన్యూస్ గా ఏదైనా మెసేజెస్ వస్తున్నాయి, సో దట్ ఈస్ లైక్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్. నువ్వు మొబైల్ ఫోన్ ని కాసేపు సైలెంట్ మోడ్ లో పెట్టేసి లేకపోతే ఫ్లైట్ మోడ్ లో పెట్టి పక్కన పడేసి నువ్వు చదువుకోవచ్చు ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు స్టడీ. అలా లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అనుకో, హాస్టల్లో ఉన్నప్పుడు నీ రూమ్మేట్స్ కానీ, నీ క్లాస్మేట్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే నువ్వు చెప్పొచ్చు, ఏ పక్కకెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పి చెప్పొచ్చు మనం. సో నేను చదువుకుంటున్నాను, డోంట్ డిస్టర్బ్ మీ అని మనం వార్న్ చేయొచ్చు, లేదా ఆ ఎన్వైరన్మెంట్ ని మనం అవాయిడ్ చేసి పక్కకెళ్ళి కూడా చదువుకోవచ్చు. ఓకే, ఇలాంటి ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఇవి పెద్ద ప్రాబ్లం కాదు, వీటిని ఈజీగా ఓవర్కమ్ చేసేయచ్చు అండ్ వీటిని అవాయిడ్ చేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్, ఇవి కంప్లీట్గా డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్ సెట్. ఓకే, అంటే నీ మైండ్లో ఏదో కంటిన్యూస్గా ఆలోచిస్తున్నావు, దానివల్ల నువ్వు డీవియేషన్ అవుతున్నావు. నువ్వు డిస్ట్రాక్ట్ అయినా డీవియేట్ అయినా అది దేనివల్ల జరుగుతుంది అని అంటే, ఆ డీవియేషన్ పాస్ట్లో నువ్వు చేసిన కొన్ని యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్ నీకు మళ్ళీ 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 గుర్తొస్తూ ఉంటాయి. సో దానివల్ల నువ్వేదో డిప్రెషన్లోకో లోకో వెళ్ళిపోతూ ఉంటావు. ఓకే, సో మోస్ట్లీ ఎవరి గురించైనా ఎక్కువగా ఆలోచిస్తున్నావా, లేదా పాస్ట్లో ఆల్రెడీ జరిగిపోయిన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావా, లేదా నీ లైఫ్లో నుంచి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారా, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా, లేకపోతే లైఫ్లో నువ్వు ఏదైనా సమ్ ఫెయిల్ అయ్యావా, లేకపోతే సమ్ ఇట్లాంటివి ఉంటాయి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. లేకపోతే ఫ్రెండ్స్తో గొడవ వేసుకోవడం, గర్ల్ ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోవడం, వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళ మెసేజ్కి రిప్లై ఇస్తలేరు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఇలాంటి XYZ పనికిమాల రీజన్స్ చాలా ఉంటాయి. ఓకేనా, సో ఇలాంటివి కొన్ని ఉండొచ్చు. కొంతమందికి ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, సో ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే పేరెంట్స్ నుంచి సమ్ డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. సో వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎవరు అని అంటే ఎవరో కాదు, మన ఆలోచనలకి, మనం చేసే పనులకి, అండ్ మనం ఈరోజు ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామో వాటన్నిటికీ రెస్పాన్సిబుల్ మనమే. ఓకే, పాస్ట్లో నువ్వు చేసిన యాక్టివిటీస్ వల్ల నువ్వు ఈరోజు ఫీల్ అవుతున్నావు కదా, సో దానికి రెస్పాన్సిబుల్ నువ్వే కదా. సో నువ్వే రెస్పాన్సిబుల్ అయినప్పుడు మరి నీకు నువ్వే సెల్ఫ్ మోటివేట్ అయ్యి నీకు నువ్వే దాంట్లో నుంచి ఓవర్కమ్ అవ్వాలి కదా. ఓకే, అవ్వాలి. ఎవరుంటారు తెలుసా ఇలా ఎప్పుడు ఏదో అనవసరంగా ఏదో ఓవర్ థింకింగ్ చేసేసి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఎవరు టైం వేస్ట్ చేస్తారు అని అంటే, లైఫ్లో ఏ గోలు లేనోడు అలా చేస్తాడు. ఓకే, అంటే వీటి నుంచి నువ్వు బయటికి రావాలంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఒక గోల్ ఉండాలి, నీకు ఒక ఎయిమ్ ఉండాలి. ఆ గోల్ ఎయిమ్ చాలా పెద్దదై ఉండాలి. ఎప్పుడు నువ్వు ఆ గోల్ వైపే అడుగులు వేయాలి, వెనక్కి అడుగులు వేయకూడదు. నీకు గోల్ రీచ్ అవ్వాలి అనే తాపత్రయం ఉన్నప్పుడు, గోల్ రీచ్ అవ్వాలనే ఆ టెన్షన్ నీకు ఉన్నప్పుడు, ఆ ఇంట్రెస్ట్ నీకు ఉన్నప్పుడు కంపల్సరీ ఈజీగా నువ్వు వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తావు. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలంటే టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. సో చాలా మంది ఇవాళ రేపు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా టైంని సోషల్ మీడియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్లని, యూట్యూబ్ రీల్స్ అని రీల్స్ చేసుకోవడము, రీల్స్ చూసుకోవడము, లేకపోతే ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూసుకోవడము, ఇన్స్టాగ్రామ్స్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ చేస్తున్నారు. సో టైంకి పడుకోవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది.
ఎప్పుడైతే నువ్వు టైంకి పడుకోవో నీకు నిద్ర సరిపోదు. నిద్ర సరిపోకపోతే నెక్స్ట్ డే నువ్వు చేయాల్సిన యాక్టివిటీస్ కూడా నువ్వు సరిగా చేయలేవు. ఓకే. సో కాబట్టి కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే. ఏ డీవియేషన్ వచ్చింది నీకు అనిపిస్తుంది, నీకు ఒక గోల్ ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని ఆ గోల్కి నిన్ను దగ్గర చేయాలి, అంతేగాని ఆ గోల్ నుంచి నిన్ను దూరం చేసుకోకూడదు. సో దగ్గర చేయాలి అని అంటే కంపల్సరీ నువ్వు చేసే ప్రతి పని నుంచి నీకు ఒక ప్రొడక్టివిటీ అనేది ఉండాలి. నువ్వు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం, అయిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించినంత మాత్రాన అయిపోయింది తిరిగి రాదు. ఓకే. నిన్ను ఇగ్నోర్ చేస్తున్న మనుషుల గురించి నువ్వు ఆలోచించినంత మాత్రాన నీ వాల్యూ నువ్వు పోగొట్టుకున్నట్లు అవుతావు, కానీ అక్కడ నీకు వచ్చేది ఏం లేదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఎవరికన్నా మెసేజ్ చేస్తావు, నీకు తిరిగి రిప్లై రాకపోతే గంటలు గంటలు ఆ మెసేజ్ కోసం రిప్లై కోసం వెయిట్ చేయాల్సిన అవసరం నీకు లేదు. సో బికాస్ నీ లైఫ్లో నువ్వే హీరోవి, నువ్వు నీకు వాల్యుబుల్ ఫస్ట్. నువ్వు ఎవరికైతే వాల్యుబుల్ అని ఫీల్ అవుతారో, సో నువ్వు అడగకపోయినా చెప్పకపోయినా అక్కడి నుంచి నీకు ప్రాపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో అలా రాలేదు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, నాతో సరిగా మాట్లాడట్లేదు, లేకపోతే వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు, నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు, ఇవన్నీ లైక్ అనవసరమైన విషయాలండి. సో యాక్చువల్లీ నీకు గోల్ లేకపోతే, నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకోవడం నీకు తెలియకపోతేనే నువ్వు ఇలాంటి పనులు చేస్తావు. ఓకేనా. సో కాబట్టి దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, అయిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి మరీ ఓవర్ థింక్ చేయొద్దు. సో ప్రజెంట్ మూమెంట్ నువ్వు ఏం చేస్తున్నావు, టైంని ఎలా యూజ్ చేసుకుంటున్నావు, సో నువ్వు చేసే పని వల్ల నీకు ఏదైనా ప్రొడక్టివిటీ ఉందా లేదా అది ఆలోచించుకొని మనం పని చేయాలి. సో హార్డ్ వర్క్ చేయకుండా మనకు ఏమీ రాదు. ఓకే. సో నువ్వు ఎవరికి లైఫ్లో అడిక్ట్ అవ్వద్దు, ఎవరితోనూ ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు ఎక్సెప్ట్ యువర్ వర్క్. ఓకే. నీ పనితోనే నువ్వు ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోవాలి, నీ పనినే నువ్వు లవ్ చేయాలి, నిన్నే నువ్వు లవ్ చేయాలి ఫస్ట్. సో నిన్ను నువ్వు లవ్ చేస్తే నీ వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది. ఓకే. యు ఆర్ ద అల్టిమేట్ హీరో ఇన్ యువర్ లైఫ్ యాక్చువల్లీ. సో నీ వాల్యూ తెలుస్తుంది, నీ గ్రేట్నెస్ నీకు తెలుస్తుంది. అలాంటప్పుడు నువ్వు అవతల వాళ్ళు నిన్ను కేర్ చేయాలి, నిన్ను వాల్యూ చేయాలి, ఇవన్నీ నీకు ఉండవు. ఓకే. సో ఈ ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా నిన్ను డిమోటివేట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది జలస్ ఫీల్ అవుతూ ఉంటారు నిన్ను చూసి. సో అలాంటి వాళ్ళని గురించి కూడా నువ్వు ఏం పట్టించుకోకూడదు. నీకు ఏది అనిపిస్తే అది చేయాలి, నీ గోల్ రీచ్ అయ్యే వరకు నువ్వు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. అట్ ది సేమ్ టైం పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏదైనా డీవియేషన్ అయినప్పుడు చాలా మంది అందులో ఆలోచించాలని, అందులోనే కూర్చొని ఏడవాలని, ఆ మూమెంట్స్ గుర్తు చేసుకోవాలని ఎవరికి ఉండదు. సో అనుకోకుండా సడన్ గా మనం ఒక పని చేసేటప్పుడు, చదివేటప్పుడు ఆలోచనలు అలా వచ్చేస్తాయి. సో అలా వచ్చినప్పుడు నువ్వు ఇమ్మీడియట్ గా నువ్వు సో దాన్ని కనిపెట్టి దాని నుంచి నువ్వు బయటికి రావడానికి చేయాల్సిన పనులు ఏంటి. ఓకే. సో నీకు బాగా ఎవరితో అయినా మాట్లాడితే నీకు కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అవుతే వాళ్ళకి కాల్ చేసి ఒక 5 మినిట్స్ మాట్లాడితే నువ్వు రిలాక్సేషన్ అనిపిస్తే మాట్లాడు. నీ పేరెంట్స్ కానీ, నీ సిబ్లింగ్స్ కానీ, నీ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో యూట్యూబ్ రీల్స్ మరీ ఎక్కువసేపు కాదు, జస్ట్ నీకు ఆ మూడ్ నుంచి బయటకు రావడానికి మాత్రమే. దాన్నే అంటారు డిస్ట్రాక్షన్. అంటే ఏంటి, నువ్వు రిలాక్సేషన్ అవ్వడానికి పోవాలి, అంతేగాని ఎప్పుడు గంటలు రిలాక్స్ అవుతూ ఉండకూడదు. ఒక 2-3 నిమిషాలు సో అలా ఏదో కామెడీ చూడడమో, మూవీ చూడడమో చూసి మళ్ళీ బయటకు వచ్చేసేయాలి. ఓకే. ఇలాగా. లేకపోతే నీకు కొంచెం ఎక్కువ ఎమోషన్ అయిపోతే కొంతమందికి ఏడుపు వస్తుంది, ఏడవాలనిపిస్తుంది. నీకు ఏడవాలనిపించినప్పుడు గట్టిగా కూర్చొని ఏడ్చేసేయి. సో నీ పెయిన్ మొత్తం పోద్ది. సో ఇంకా నువ్వు కూర్చున్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సో బీ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని. సో మీకు మించిన బెస్ట్ ఫ్రెండ్ మీకు ఇంకెవరు ఉండకూడదు. సో మీ మనసు ఏం చెప్తుందో అదే మీరు చేయాలి. నేను చెప్తే, అవతల చెప్తే, వాళ్ళు చెప్తే పక్కోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అల్టిమేట్గా సో నీ లైఫ్ స్టోరీని నువ్వే రాసుకో. ఓకేనా. నీ రైటింగ్ తోటి నీ స్టోరీని నువ్వే రాసుకో. అండ్ నీకు ఏదనిపిస్తే అది చెయ్యి. ఎండ్ ఆఫ్ ది డే ఒక సాటిస్ఫైడ్ లైఫ్ని లీడ్ చేయాలి. అండ్ నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, డిస్ట్రాక్షన్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి, హార్డ్ వర్క్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అనవసరమైన విషయాల మీద టైం ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఎస్పెషలీ సోషల్ మీడియా మీద టైం ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే. సో ప్రాపర్ హెల్దీ డైట్ ఫాలో అవ్వండి. అండ్ మీ మైండ్ని ఎప్పుడు మీ కంట్రోల్లోనే ఉంచుకోండి. సో మీరు దాని కంట్రోల్లోకి పోమాకండి, అది ఏమేమో చెప్పుద్ది అవన్నీ చేసేమాకండి. సో దాన్నే మీ కంట్రోల్లో ఉంచుకోండి. సో కంపల్సరీ ఎవ్రీడే నేను ఒకటి చెప్తున్నాను, పడుకునే ముందు సో మీ మైండ్కి ఒకటి చెప్పండి, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఐ కెన్ డూ, నేను చేయగలను, నేను డిస్ట్రాక్షన్స్ నుంచి ఓవర్కమ్ అవ్వగలను, నేను ఎక్కువ ఓవర్ థింక్ చెయ్యను, అండ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను, నా లైఫ్లో నా గోల్ని నేను రీచ్ అవుతాను, నేను గెలవగలను
ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇలాంటి ఒక 4, 5 పాజిటివ్ మాటలు మీరు అనుకొని, మీ మైండ్‌లో అనుకొని, మీ మైండ్ సెట్‌కి చెప్పుకొని పడుకోండి. సో, మీరు ఏదైతే అనుకుంటారో, సో, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆ సిగ్నల్సే రీచ్ అయ్యి, సో, మీ మైండ్ మీ గోల్ వైపు మిమ్మల్ని నడిపిస్తది. అండ్ కొన్ని రోజుల తర్వాత మీరు ఎవరు నమ్మలేనంత పాజిటివ్ పర్సన్‌గా తయారవుతారు. ఓకే. సో, ట్రస్ట్ మీ. సో, ట్రై దిస్ ఎక్సర్‌సైజ్ అట్‌లీస్ట్ ఫర్ 2-3 మంత్స్ యాక్చువల్లీ. సో, పడుకునే ముందు డైలీ ఈ 4, 5 మాటలు అనుకోని పడుకోండి. డెఫినెట్‌గా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు చేరుతది. మీ మైండ్ మిమ్మల్ని చేంజ్ చేస్తది. అండ్ అల్టిమేట్‌లీ ఒకరోజు నువ్వు చాలా పెద్ద, పెద్ద, పెద్ద సక్సెస్‌ఫుల్ పర్సన్ అవుతావు. సో, డెఫినెట్‌గా. ఓకే. సో, యెస్. సో, థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థాంక్స్ ఎ లాట్. కింద మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో డిస్క్రిప్షన్ లింక్‌లో టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. సో, అందరూ ఆ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లాసెస్ గురించి అండ్ పీవైక్యూస్ గురించి మీకు అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. బై బై.